వరంగల్లో తెలంగాణ ఉద్యమకారుల కళాకారుల విభాగం ఆధ్వర్యంలో కళాకారుల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు తెలంగాణ కళాకారుల రాష్ట్ర కన్వీనర్ కళా తపస్వి ఏళ్ల పోసెట్టి, ఉత్తర తెలంగాణ కళాకారుల విభాగం కోఆర్డినేటర్ బొడ్డు రాములు, హనుమకొండ జిల్లా కళాకారుల విభాగం కన్వీనర్, తెలంగాణ ఉద్యమ ఉత్తమ నంది అవార్డు గ్రహీత వెన్నెమల వెంకటేష్, హనుమకొండ జిల్లా కో కన్వీనర్ కులిపాక భాస్కర్, సభాధ్యక్షులు సిద్దమల ప్రణీత, ఎలకతుర్తి మండల కన్వీనర్ రామజోజు మధుసూదనాచారి మొదలు కళాకారులు పాల్గొన్నారు. కళాకారులు 30 మంది కళాకారులతో కాజీపేట మండలం, ఎలకతుర్తి మండలం, భీమదేవరపల్లి మండలం కళాకారుల సేకరణ జరిగింది. మేము అమలు చేస్తామని చెప్పి మనకు మాట ఇచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా కళాకారులతో పాటు మనం సపోర్ట్ చేయడం కానీ అందులో పాల్గొనడం జరిగింది. మరి పాల్గొన్న తర్వాత తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతున్నారో వాళ్ళే ఈరోజు మేము ముందుండి పనిచేసినాం అన్నటువంటి సమయంలో మరి గౌరవ కళా తపస్వి ఏళ్ల పోసెట్టి గారికి ఫోన్ చేసి మరి మీరు కూడా మా తెలంగాణ ఉద్యమ కళాకారులలో కలవాలని చెప్పన్నప్పుడు ఏదైతే తెలంగాణ ఉద్యమకారులే కాకుండా మరి ఏ ఉద్యమాలైనా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వాలకు మరి కళాకారుల యొక్క పాత్ర కీలకం. కళాకారులు కాలుకు గజ్జె కట్టి డప్పేసుకొని పాట పాడితేనే ఈరోజు ప్రజలకు మనం వివరించడం జరిగింది. కాబట్టి తెలంగాణ కళాకారుల యొక్క పాత్ర ఒక విభాగము మరి ఉద్యమకారుల విభాగం ఉంటేనే మేము మరి పనిచేస్తామని చెప్పి మరి అన్నగారు మాట ఇవ్వడం జరిగింది. మరి తప్పకుండా తెలంగాణ కళాకారులను తెలంగాణ ఉద్యమ కళాకారుల ఒక విభాగం చేస్తామని చెప్పి మాట ఇచ్చిన తర్వాత మనందరం కూడా అందులో పాల్గొని ఈరోజు మనము తెలంగాణ కళాకారుల యొక్క విభాగాన్ని కూడా మనం దాంతో జతపరచడం జరిగింది. అప్పుడు స్పష్టంగా చెప్పడం జరిగింది, అన్న ఉద్యమకారులుగా మీకు మీరు కాకుండా మరి కళాకారుల యొక్క పాత్ర కూడా తప్పకుండా ఉండాలి. కళాకారుల పక్షాన హృదయపూర్వక కళాభివందనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే కళాకారులు లేనిది ఏ సభ కానీ జరగలేదు, విజయవంతం కాలేదు. ఇది 100% సత్యం. గత ప్రభుత్వం మనను 10 ఏళ్ళు వాడుకొని విసిరేసింది. చాలా కళాకారులు మనందరం నిరాశకు గురై ఏదో తెలంగాణ సాధించుకున్నాం, రేయనక పగలనక గోసి గొంగడేసుకొని డప్పు బుదాడేసుకొని భార్య పిల్లలు కూడా మన ఇంటిని కూడా వదులుకున్నాం. తెలంగాణ వస్తే నా కుటుంబం బాగుపడుతుంది, నాకు తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి, సారథిలో కానీ ఉద్యోగాలు ఇస్తారు, నేను కళాకారుని అని గొప్పగా చెప్పుకున్నాం. ఎందుకు ఉద్యోగం చేస్తున్నా అన్నాడు కూడా మనం మన తెలంగాణ మనకత్తే ఆంధ్ర పరిపాలన పోతుంది, తెలంగాణ పరిపాలన వస్తుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు అయితే